కేవలం తెలుగు తెరకే పరిమితమైన మహేష్ బాబు బాక్స్ ఆఫీస్ స్టామినా ఇప్పుడు ఖండాంతరాలను దాటిపోతోంది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ వారణాసితో మహేష్ గ్లోబల్ స్టార్ గా ఎదగడానికి సిద్ధమయ్యారు. 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ భారీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడంతో ఘట్టమనేని అభిమానుల ఆనందానికి అవధులు లేవు. గతంలో మహేష్ బాబును బాలీవుడ్ లోకి తీసుకురావాలని చాలా కాలంగా ప్రయత్నాలు జరిగాయి. అనేక మంది స్టార్ డైరెక్టర్లు హిందీ ప్రాజెక్టులతో ఆయనను సంప్రదించినా మహేష్ మాత్రం ఎప్పుడూ ఒకే మాట మీద ఉన్నారు. తన సత్తా ఏంటో తెలుగు సినిమాతోనే ప్రపంచానికి చూపిస్తా అని ఆయన చెప్పిన మాటలను ఇప్పుడు రాజమౌళి నిజం చేయబోతున్నారు. వారణాసి ఫస్ట్ గ్లిమ్స్ విడుదలైన క్షణం నుంచే ఈ సినిమాపై ఇంటర్నేషనల్ స్థాయిలో అటెన్షన్ క్రియేట్ అయింది. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలోనూ సోషల్ మీడియాలోనూ ఒకే ఒక ప్రశ్న వినిపిస్తోంది. వారణాసి లాంటి ఒక భారీ చిత్రం తర్వాత మహేష్ బాబు ఎవరితో సినిమా చేయబోతున్నారు? ఈ చిత్రం పూర్తయ్యేసరికి మహేష్ క్రేజ్ ఊహకందని స్థాయికి వెళ్లడం ఖాయం. మరి అంతటి క్రేజ్ ను హ్యాండిల్ చేయగల దర్శకుడు ఎవరు అనే టాక్ కూడా సోషల్ మీడియాలో బలంగా వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో చాలా డీప్ గా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇదే ప్రశ్న మహేష్ బాబు దగ్గరకు వెళ్ళగా ఆయన తనదైన శైలిలో ఒక చిన్న నవ్వు నవ్వి చూద్దాం, ముందైతే వారణాసిని ఎంజాయ్ చేయండి అన్నట్లుగా సమాధానం ఇచ్చారట. ఫిలిం నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న టాక్ ఏంటంటే మహేష్ బాబు తదుపరి చిత్రం సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ఉండే అవకాశం ఉంది. అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాలతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన సందీప్ మహేష్ బాబు కోసం ఒక వైల్డ్ అండ్ పవర్ఫుల్ స్టోరీని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సందీప్ కూడా ప్రభాస్ తో స్పిరిట్ మూవీతో బిజీగా ఉన్నాడు. వారణాసి, స్పిరిట్ చిత్రాలు సమ్మర్ సీజన్ ను టార్గెట్ చేసుకొని రాబోతున్నాయి. ఆ తర్వాత అటు మహేష్ ఇటు సందీప్ కూడా ఫ్రీ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఇతర స్టార్ డైరెక్టర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ సందీప్ వంగ పేరు మాత్రం గట్టిగా వినిపిస్తోంది. గతంలో వరుస ఫ్లాపులు ఎదుర్కొన్న సమయంలో మహేష్ బాబు తన పంతాను పూర్తిగా మార్చుకొని భరత్ అనే నేను చిత్రంతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు. అక్కడి నుంచి మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కార్ వారి పాట, గుంటూరు కారం వంటి చిత్రాలతో వరుస హిట్లు అందుకుంటూ బాక్స్ ఆఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నారు. ఇప్పుడు రాజమౌళితో కలిసి పాన్ వరల్డ్ స్థాయిలో మరో మెట్టు ఎక్కుతున్నారు. ఏది ఏమైనా వారణాసి సినిమాతో మహేష్ బాబు రేంజ్ మారిపోబోతోంది. రాజమౌళి మ్యాజిక్ తోడైతే ఇండియన్ సినిమా రికార్డులు తిరగరాయడం పక్కా. మరి ఈ గ్లోబల్ అడ్వెంచర్ తర్వాత మహేష్ బాబు మళ్ళీ మాస్ డైరెక్టర్ తో జత కడతారా లేక మరో ప్రయోగాత్మక చిత్రంతో వస్తారా అన్నది చూడాలి.